హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సాగర్ జువాలజీ క్లాసెస్. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఒకసారి మనం జువాలజీ పేపర్ 1 ప్రీవియస్ పేపర్ మనం డిస్కస్ చేద్దాం. సో అప్కమింగ్ ఎగ్జామ్స్ అప్పుడు మనకి యూజ్ అవుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈజ్ బయోజెన్సిస్? ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ క్వశ్చన్ ఈజ్ what is cephalization? Third one is distinguish between exocrine glands and endocrine glands. Define osteon. అదే విధంగా what are the functions of canal system of sponges? ఆస్టియన్ గురించి వివరించండి అని చెప్పేస్తున్నాడు. అదేవిధంగా వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ కెనాల్ సిస్టమ్ ఆఫ్ స్పాంజెస్? ఏం పాయిజనస్ నాన్ పాయిజనస్ స్నేక్స్ ఫౌండ్ ఇన్ సౌత్ ఇండియా? లీస్ట్ ఎనీ టూ డిఫరెన్స్ బిట్వీన్ ఫ్లాజెల్లస్ సిలం. ఫ్లాజెల్లస్ సిలం యొక్క డిఫరెన్సెస్ ఏంటి? ఇది మనకి లోకోమోషన్ ప్రోటోజోవలిస్లో ఉంటుంది కదా. నెక్స్ట్ డిస్టింగ్విష్ బిట్వీన్ లోబోపోడియం ఫిలియోపోడియం. గివ్ ఎన్ ఎగ్జాంపుల్. లోబోపోడియంకి ఫిలియోపోడియంకి ఎగ్జాంపుల్స్ చెప్పండి. అదేవిధంగా వాట్ ఈస్ మెంట్ బై నాక్టర్నల్ పీరియాడిసిటీ విత్ డిఫరెన్స్ టు ద లైఫ్ హిస్టరీ ఆఫ్ నిమ్టోడ్ పారాసైట్ యూ హ్యావ్ స్టడీడ్? సో నాక్టర్నల్ పీరియాడిసిటీ చూపిస్తుంది కాండి నిమ్టోడ్. సో అదేంటి, అది ఒకటి రాయండి. సో వాట్ ఆర్ సర్కేడియం రిథమ్స్? సర్కేడియం రిథమ్స్ అనేది యాక్చువల్లీ ఇది మనకి లాస్ట్ టాపిక్ అటువంటి ఎకాలజీ ఎవల్యూషన్ లెసన్లో ఉంటుంది, అంటే ఎకాలజీ లెసన్లో ఉంటుంది, మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఓకేనా. నెక్స్ట్ సెక్షన్ బి. వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ గ్రేటర్ బయోడైవర్సిటీ ఇన్ ట్రాపిక్స్? డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ మల్టీపోలార్ గురించి డయాగ్రామ్ వేసి డిస్క్రైబ్ చేయండి. వాట్ ఆర్ ద చీఫ్ క్యారెక్టర్స్ ఆఫ్ ద క్రస్టేసియన్స్? నెక్స్ట్ గివ్ 3 మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ కార్డేట్స్ అండ్ నాన్ కార్డేట్స్ అండ్ డ్రా ద స్కెచెస్ ఆఫ్ కార్డేట్స్ బాడీ షోయింగ్ దోస్ ఫీచర్స్. సో కార్డేట్స్కి నాన్ కార్డేట్స్కి డిఫరెన్సెస్ ఏమంటున్నాడు. అదేవిధంగా ట్రాన్స్వర్స్ బౌండరీ ఫ్యూజన్. సో ట్రాన్స్వర్స్ బౌండరీ ఫ్యూజన్ పారామీషన్ మనం ఆల్రెడీ నేను వీడియో చేశాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఆ వీడియో కూడా మీరు చూడండి. అండ్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. జస్టిఫై విత్ రిగార్డ్స్ టీడీ అబ్యూస్ గురించి వివరించడం జరిగింది. అండ్ డ్రా ఏ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ మౌత్ పార్ట్స్ ఆఫ్ కాక్రోచ్. ఖచ్చితంగా మనకి 4 మార్క్స్లో డయాగ్రామాటిక్ క్వశ్చన్ డెఫినెట్గా వస్తుంది. సో ఈసారి కాక్రోచ్ మౌత్ పార్ట్స్ ఇవ్వడం జరిగింది. డిఫైన్ ఎకాలజికల్ పిరమిడ్స్. డిస్క్రైబ్ విత్ ఎగ్జాంపుల్స్ పిరమిడ్స్ ఆఫ్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సెక్షన్ సిలో మనకి బాగా ఇంపార్టెంట్ వచ్చినటువంటి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో దట్ ఈజ్ పెరిప్లానెటా అమెరికానా బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్. దాని గురించి కూడా మనం వీడియో చేసాము, ఆ వీడియో ఒకసారి చూడండి. మీకు ఒకవేళ క్లాసెస్ అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఆస్కారిస్ లుంబ్రికైడ్ యొక్క లైఫ్ సైకిల్ గురించి అడిగాడు. యాక్చువల్లీ జనరల్గా లైఫ్ సైకిల్లో ప్లాస్మిడియం లైఫ్ సైకిల్ ఇవ్వాల్సింది. సో ప్లాస్మిడియం లైఫ్ సైకిల్ రాకపోతే ఇఫ్ ఆస్కారిస్ అది కూడా రాకపోతే మనకి ఎండబీ బయోస్టేట్గా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఈజ్ లీస్ట్ అవుట్ ద మేజర్ ఎయిర్ పొల్యూటాంట్స్ అండ్ డిస్క్రైబ్ దేర్ ఎఫెక్ట్స్ ఆన్ హ్యూమన్ బీయింగ్స్. మేజర్ ఎయిర్ పొల్యూటాంట్స్ ఏంటి, వాటి యొక్క ఎఫెక్ట్స్ అని హ్యూమన్ బీయింగ్స్కి ఏ విధంగా జరుగుతున్న విషయం రాయాలి. సో మీరు రాసేటప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు జువాలజీ రాసేటప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ ద బెస్ట్ ఇంప్రెషన్ అండి. మీరు ఫస్ట్ పేపర్ ఎలా అయితే రాస్తారో లాస్ట్ ఎండింగ్ పేజ్ వరకు పర్ఫెక్ట్గా తప్పులు లేకుండా రాయండి. అలా రాసినప్పుడు మాత్రం మీకు సక్సెస్ ఈజీగా వస్తుంది. సో మీరు 60/60 రావాలంటే మీరు సెక్షన్ ఏ కంప్లీట్ అయితే సెక్షన్ బీకి వెళ్ళండి, సెక్షన్ బి కంప్లీట్ అయితే సెక్షన్ సికి వెళ్ళండి. సార్ నాకు ఫస్ట్ ఎస్ఏ క్వశ్చన్స్ వచ్చారంటే ఫస్ట్ మీరు రాయాల్సిన సెక్షన్ సి అండి. సో సెక్షన్ సి కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు సెక్షన్ ఏ వస్తే 2 మార్క్స్ అన్నీ కంప్లీట్ చేయండి. అప్పుడు ఫర్దర్ లాస్ట్ సెక్షన్ బిలో ఉన్నటువంటి అన్ని 4 మార్క్స్ ఏంటంటే ఆ 4 మార్క్స్ అనేటి సబ్మిషన్లో ఆన్సర్స్ అన్ని రాస్తే మీకు పర్ఫెక్ట్గా ఆన్సర్ ఫిల్ చేసినట్టు లెక్క. ఓకేనా. సో బుక్లెట్ ఫిల్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో జువాలజీ ఫస్ట్ ఇయర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. సో అన్నీ కంప్లీట్ చేయండి. అప్పుడు ఫర్దర్ లాస్ట్ సెక్షన్ బిలో ఉన్నటువంటి అన్ని 4 మార్క్స్ ఏంటంటే ఆ 4 మార్క్స్ అనేటి సబ్మిషన్లో ఆన్సర్స్ అన్ని రాస్తే మీకు పర్ఫెక్ట్గా ఆన్సర్ ఫిల్ చేసినట్టు లెక్క. ఓకేనా. సో బుక్లెట్ ఫిల్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో జువాలజీ ఫస్ట్ ఇయర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. సో వీరన్ని
వీరంత వరకు మన ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.